మేడం పీసీఓడి అంటే ఏంటి? అండ్ ఇది ఎంత ఫ్రీక్వెంట్‌గా వస్తుంది? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దీనినే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని కూడా అంటాము. ఇది జనరల్ పాపులేషన్‌లో 2-35% ప్రివాలెన్స్ ఉంది. యావరేజ్‌గా చూసుకుంటే 11%. బట్ హైయెస్ట్ అన్నది అర్బన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్‌లో ఉంది. 21%. అంటే మనం రూరల్‌తో పోలిస్తే అర్బన్ స్కూల్ చిల్డ్రన్‌లో ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళ డైటరీ హ్యాబిట్స్, సెకండ్ థింగ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, మోర్ సెడెంటరీ లైఫ్. దీనివల్ల అర్బన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్‌లో ఎక్కువ. మేడం ఇప్పుడు పీసీఓడి అనేది అందరిలో కనిపిస్తుంది కదా! ఇది సాధారణ సమస్య లేదా దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఇది ఎడోలసెన్స్‌లో అంటే చిన్న పిల్లల్లో చూడడం వల్ల సాధారణంగా అందరూ కూడా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్న ప్రతి ఒక్కళ్ళకి చూస్తూ ఉంటారు కదా! అందుకని ఒక సాధారణ సమస్య కిందే అనుకుంటుంటారనమాట. బట్ ఈ సాధారణ సమస్యలా అనుకున్నది నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్‌లో ఒక మెటబాలిక్ సిండ్రోమ్ లాగా తయారవుతుంది. అంటే డయాబెటిస్ రావడము, బీపీ రావడం, హార్ట్ డిసీజ్, ఈవెన్ ఎండోమెట్రియల్ కార్సినోమా, బ్రెస్ట్ కార్సినోమా వీటికి కూడా వీళ్ళు ప్రోన్‌గా ఉంటారనమాట. అందుకే ఇనీషియల్ స్టేజెస్‌లోనే దీన్ని డిటెక్ట్ చేసి డాక్టర్‌ని కన్సల్ట్ చేసి కంప్లీట్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటే అవన్నీ గూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అసలు పీసీఓడి అనేది ఎందుకు వస్తుంది మేడం? పీసీఓడి అన్నది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అమ్మా. యాక్చువల్‌గా ఇప్పుడు మన జీవన విధానం వల్ల వస్తున్న డిసీజ్. బేసిక్‌గా డైట్. డైట్ ఏంటంటే హై కార్బోహైడ్రేట్, హై రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల. సెకండ్ థింగ్ ఏంటంటే లో ప్రోటీన్ అండ్ లో ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల. తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మోర్ సెడెంటరీ అయిపోయాం. ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే మార్నింగ్ 8 గంటలకు స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి 7 అయిపోతుంది. సో వాళ్ళకి ఈవెన్ గేమ్స్ పీరియడ్ కూడా స్కూల్లో ఉండటం లేదు. దానివల్ల ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ప్లస్ సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ ఇవన్నీ కూడా పీసీఓడి టెండెన్సీని పెంచుతాయి అన్నమాట. తర్వాత స్ట్రెస్లో కూడా ఏం జరుగుతుందంటే ఈ కార్టిజాల్ అన్నది ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఏం చేస్తాయంటే బాడీ వెయిట్ని పెంచుతాయి. బాడీ అంటే ఈ హై ఫ్యాట్ డైట్, హై కార్బోహైడ్రేట్ డైట్ ఇవన్నీ తీసుకోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడం ఇవన్నిటి వల్ల కూడా బాడీ వెయిట్ అన్నది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే బాడీ వెయిట్ ఇంక్రీజ్ అయిందో వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఇన్సులిన్ హై లెవెల్లో ప్రొడ్యూస్ అవ్వడం, ఆండ్రోజన్స్ ప్రొడ్యూస్ అవ్వడం, అంటే మేల్ టైప్ ఆఫ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ లక్షణాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. మేడం ఇది అమ్మాయిల్లో ఏజ్ గ్రూప్‌లో వస్తుంది? ఇది ప్రీ ప్యూబర్టల్ ఏజ్ అంటే 9-10 ఇయర్స్ నుంచి పెరిమెనోపాజల్ ఏజ్ అంటే ఈవెన్ 40, 44, 45 ఇయర్స్ వరకు కూడా చూస్తూ ఉంటాం. మేడం పీసీఓడిలో ఏ లక్షణాలు ఉంటాయి? అండ్ మనం వీటిని ఎలా గుర్తించాలి? పీసీఓడిలో ముఖ్యంగా ఇందాక అనుకున్నాం కదమ్మా, ప్రీ ప్యూబర్టల్ ఏజ్‌లోనే స్టార్ట్ అవ్వచ్చని. అలాంటి వాళ్ళలో ఏంటంటే ప్యూబిక్ హెయిర్ అది ఎర్లీగా ఎక్కువ అపియర్ అవ్వడం. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఎర్లీ మెనార్కీ. అంటే ఫస్ట్ మెన్సెస్ అన్నది చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వడం. ఇదివరకైతే 14 ఇయర్స్ అలా స్టార్ట్ అయ్యేది కదా! బట్ ఇప్పుడు ఈవెన్ 10 ఇయర్స్, 9 ఇయర్స్‌కి కూడా మెనార్కీ అన్నది స్టార్ట్ అయిపోతుంది. మెనార్కీ స్టార్ట్ అయ్యాక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే డిలేడ్ పీరియడ్స్ ఉండడం. కొంతమందిలో అయితే అసలు మెన్సెస్ పూర్తిగా ఆగిపోవడం. అంటే 3-4 మంత్స్ రాకపోవడం. ఒకవేళ వచ్చినా ఆ బ్లీడింగ్ అన్నది 1 మంత్, 2 మంత్స్ అలా కంటిన్యూ అవుతూ ఉండడం. ఇలాంటి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అన్నీ వస్తాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది మెయిన్ స్కిన్‌ని ఎఫెక్ట్ చేస్తుందనమాట. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా! దానివల్ల కొన్ని మనకి లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటేంటంటే హైపర్ పిగ్మెంటేషన్. అది అరౌండ్ ద మౌత్ రావడం, నెక్ ఏరియా, తర్వాత యాక్సిల్లా, తర్వాత గ్రాయిన్స్, ఇన్నర్ థైస్ ఇవన్నిట్లో కూడా డార్క్ పిగ్మెంటేషన్ రావచ్చు. తర్వాత స్కిన్ ట్యాగ్స్ రావచ్చు. ఆయిలీ స్కిన్ ఉండొచ్చు. తర్వాత పింపుల్స్ మామూలుగా వచ్చే వాళ్ళలాగా కాకుండా వీళ్ళలో ఎక్కువ వస్తాయన్నమాట. ఫేస్ మీద, ఒక్క ఫేస్ మీదే కాకుండా ఈవెన్ చెస్ట్ అండ్ బ్యాక్, అప్పర్ బ్యాక్ ఈ అన్ని పార్ట్స్‌లో కూడా పింపుల్స్ కూడా రావచ్చు. స్కిన్ చాలా ఆయిలీగా ఉంటుంది. ఇవి స్కిన్‌లో మనకు కనబడే లక్షణాలు. అలాగే ఇవన్నిటికి కూడా ఆండ్రోజన్స్ మెయిన్ కారణం అనమాట. హెయిర్ ఏంటంటే
మేల్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే అప్పర్ లిప్ మీద హెయిర్ రావడం, చిన్ మీద హెయిర్ రావడం, అలాగే చెస్ట్ మీద హెయిర్ రావడం, అలాగే థైస్ మీద కూడా హెయిర్ రావడం, ఇది ఒక లక్షణం. ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్ అన్నది ఓవర్ గ్రోత్ అవ్వడం, అలాగే వాంటెడ్ హెయిర్ అంటే మన తల మీద ఉండేది స్కాల్ప్ హెయిర్ ఉన్నది థిన్ అయిపోవడం, రాలిపోవడం, కొంతమందికి రేర్గా బాల్నెస్ కూడా మనం చూస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా పీసీఓడిలో మనకి కనిపించే క్లినికల్ సైన్స్ అన్నమాట. అది కాకుండా యూజువల్గా ఓవర్ వెయిట్ ఉంటారు. తర్వాత ఎస్పెషల్లీ ఫ్యాట్ అన్నది వేస్ట్ దగ్గర ఎక్కువ డిపాజిట్ అయి ఉంటుంది అనమాట. మోర్ దెన్ 88 సెంటీమీటర్స్ ఉంటే అది మనం ఒబెసిటీ కింద మనం గమనించుకోవాలి. అది పీసీఓడిలో చాలా కామన్ అనమాట. ఇవి మనకు క్లినికల్గా కనిపించే సిమ్టమ్స్. మేడం, అసలు పీసీఓడిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఎందుకు వస్తాయి? పీసీఓడి అన్నదానికి మెయిన్ కాజ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఇది ఎందుకు వస్తుందంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది వీళ్ళలో ఉంటుంది. ఇన్సులిన్ ఎప్పుడు పనిచేయదో బాడీ ఇంకా ఎక్కువ లెవెల్లో ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎక్కువ లెవెల్లో ఉన్న ఇన్సులిన్ అన్నది ఆండ్రోజన్స్ని కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. సో అంటే మేల్ టైప్ ఆఫ్ హార్మోన్స్ అన్నవి ఫీమేల్స్లో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఓవులేషన్ అన్నది జరగదు. అంటే నార్మల్ మెన్సెస్లో ఏం జరుగుతుందంటే ఫాలికిల్స్, మల్టిపుల్ ఫాలికిల్స్ ఇనీషియల్గా డెవలప్ అవుతాయి. బట్ అందులో ఒక్కటే డామినెంట్ ఫాలికిల్గా మెచ్యూర్ అయ్యి 14th డే, యూజువల్గా 14th డే ఎగ్ రిలీజ్ అన్నది జరుగుతుంది. అప్పుడు సపోజ్ ఫెర్టిలైజేషన్ జరిగితే ప్రెగ్నెన్సీ అన్నది ఏర్పడుతుంది, కంటిన్యూ అయిపోతుంది. బట్ సపోజ్ ఫెర్టిలైజేషన్ జరగకపోతే పోస్ట్ ఓవులేటరీ పీరియడ్ అన్నది ఫిక్స్డ్ 14 డేస్ తర్వాత పీరియడ్ అన్నది వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏ ఫాలికల్ కూడా మెచ్యూర్ స్టేజ్లోకి వెళ్ళదు. అంటే మల్టిపుల్ ఫాలికల్స్ అన్నీ కూడా ఇమ్మెచ్యూర్ స్టేజ్లోనే ఆగిపోతాయి అన్నమాట. అవి చిన్న చిన్న సిస్టుల్లా తయారవుతాయి. అంటే అరౌండ్ 2 to 9 mm సైజులో ఓవరీ పెరిఫరల్ పార్ట్లో చిన్న సిస్టుల్లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. వీటిని స్కాన్లో మనం చూస్తే నెక్లెస్ ప్యాటర్న్ అంటాం. నెక్లెస్ ప్యాటర్న్లో ఇవి అమరి ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్ రీజన్. ఆండ్రోజన్స్ ఎక్కువ ఉండడం వల్ల యానోలేషన్ వల్ల పీరియడ్ అన్నది డిలే అవుతుంది. మేడం, ఇప్పుడు ప్రెగ్నెన్సీ పైన పీసీఓడి అనేది ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? పీసీఓడిలో మనం చెప్పుకున్నాం కదమ్మా, ఓవులేషన్ అన్నది జరగదనమాట. అంటే యానోలేటరీ సైకిల్స్, అందువల్ల ఫెర్టిలైజేషన్ అన్నది జరగదు. సో ప్రెగ్నెన్సీ అన్నది డిలే అవుతుంది. ఫస్ట్ థింగ్, ఒకవేళ మనం ప్రెగ్నెన్సీ కోసం మందులు ఇచ్చి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా మిస్క్యారేజ్ రేట్ కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ డెఫిషియన్సీ ఉంటుంది అందువల్ల. తర్వాత వీళ్ళలో ఈ మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ అంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్ ఎర్లీగా రావడం, జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. తర్వాత బీపీ రావడం, దాన్నే ప్రెగ్నెన్సీలో అయితే ప్రీ ఎక్లాంప్షియా అంటాం అన్నమాట. ఈ రిస్కులన్నీ కూడా చాలా ఎక్కువ. మేడం, ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి కూడా పీసీఓడి వస్తుందా? సన్నగా ఉన్న వాళ్ళకి కూడా పీసీఓడి రావచ్చమ్మా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, డైట్, లైక్ ఆఫ్ ఎక్సర్సైజ్, స్ట్రెస్, ఇవే కాకుండా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా పీసీఓడికి ఉంటుందన్నమాట. సపోజ్ మదర్కి ప్రెగ్నెన్సీలో మదర్ ప్రెగ్నెన్సీ రాకముందు పీసీఓడి ఉన్నా, లేదంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా, అలాంటి కండిషన్స్లో కూడా పుట్టిన బిడ్డలకి పీసీఓడి రావడానికి అవకాశం ఉంది. వాళ్ళు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఓవర్ వెయిట్ ఉండకపోయినా, ఈవెన్ సన్నగా ఉన్నా సరే సేమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి పీసీఓడి లక్షణాలు అన్నవి మనకి కనిపిస్తాయి. మేడం, ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరూ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. సో మొబైల్స్ యూజ్ చేయడం వల్ల పీసీఓడి ఏమైనా వస్తుందా? మొబైల్స్ లేదా ఈ గ్యాడ్జెట్స్కి పిల్లలు ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. బట్ వీటి వల్ల డైరెక్ట్గా పీసీఓడి రాకపోయినా, బట్ ఆ స్క్రీన్ అలా చూస్తూ ఉంటారు కదమ్మా, దానివల్ల పీనియల్ గ్లాండ్ అని ఉంటుంది మన బ్రెయిన్లో. సో అది మెలటోనిన్ అన్న దాన్ని సెక్రెట్ చేస్తుంది అనమాట. అది మన స్లీప్ ప్యాటర్న్ని రెగ్యులేట్ చేస్తుంది. సర్కేడియన్ రిథమ్ అంటాం దాన్ని మెయింటైన్ చేస్తుంది. బట్ ఎక్సెసివ్ యూసేజ్ వల్ల ఏమవుతుందంటే ఆ మెలటోనిన్ అన్నది సింథసిస్ బాగా తగ్గిపోతుంది అనమాట. సో వీళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్, మూడ్ స్వింగ్స్, స్ట్రెస్, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అది ఇండైరెక్ట్గా ఇందాక చెప్పుకున్నాం కదా, స్ట్రెస్ వల్ల కార్టిసాల్ రైజ్ అవ్వడం, మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్, అలా ఆ విధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి పీసీఓడి రావడానికి అవకాశం ఉంది.
అదే మొబైల్‌ని లిమిటెడ్‌గా చూస్తూ పీసీఓడీ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనం అనుకుంటున్నదో, లేకపోతే వాటికి క్యూర్ చేసుకోవడానికి మెథడ్స్ తెలుసుకొని, పాటించి నివారణ కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మొబైల్ అన్నది ప్రాబ్లమ్ కాదు. దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అన్నదే ఇంపార్టెంట్. పీసీఓడీని కంప్లీట్‌గా క్యూర్ చేయగలమా మేడం? పీసీఓడీని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చమ్మా. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. వెయిట్ రెడ్యూస్ అవ్వాలి. వెయిట్ రెడ్యూస్ అవ్వాలంటే మనం డైటరీ చేంజెస్ చేసుకోవాలి. హెల్తీ డైట్ అంటే హై ప్రోటీన్, హోల్ హోల్ ఫ్రూట్స్, నెక్స్ట్ హోల్ గ్రెయిన్స్, తర్వాత రిఫైన్డ్ ఫుడ్స్ అన్నవి అవాయిడ్ చేయాలి. అంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ కట్ చేయాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అన్నది అవుట్డోర్ ఎక్సర్సైజ్ అయితే అన్ని విధాలా బెస్ట్ అనమాట. అంటే వైటమిన్ డి కూడా మనకి ఈజీగా దొరుకుతుంది. సో అవుట్డోర్ యాక్టివిటీ అన్నది మనం ఎంకరేజ్ చేయాలి. సపోజ్ అలా గేమ్స్ ఆడడానికి పిల్లలకి అటువంటి అందుబాటులో లేకపోయినా అట్లీస్ట్ ఒక స్పోర్ట్ అలవాటు చేయడము రెగ్యులర్గా, లేదా డాన్స్, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో అన్నది ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాలి. సీరియల్ వెయిట్ మెజర్మెంట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 3 మంత్స్కో 6 మంత్స్కో మన వెయిట్ ఎలా ఉన్నది అన్నది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అస్సలు చెక్ చేసుకోకుండా 2 ఏళ్ళ తర్వాత చూస్తే ఒక 15 కేజీలు పెరిగిపోయి ఉంటాయి. అదే ఒక 3 మంత్స్కి చూసుకుంటే 1 or 2 కేజెస్ 3 కేజెస్ అయితే రెడ్యూస్ చేసుకోవడం అన్నది చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఈవెన్ తల్లులు మెయిన్ పిల్లలకి ఆ స్నాక్ బాక్స్ పెట్టేటప్పుడు వాళ్ళు కొంచెం కాన్షియస్గా పిల్లలకి ఏది మంచిది, కొంచెం న్యాచురల్ ఫుడ్స్ పెట్టడం. అంటే ఈజీగా వస్తున్నాయి కదా అని చెప్పి ఆ జంక్ ఫుడ్స్ అంటే మనం అలవాటు చేస్తేనే కదా పిల్లలకు వస్తాయి. సో ఇవన్నది అవాయిడ్ చేయాలి. తర్వాత డిపెండింగ్ అపాన్ ద సిమ్టమ్స్ మేము ట్రీట్ చేస్తాం. సపోజ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్తో వస్తే వాళ్ళకి సైకిల్ రెగ్యులేట్ అవ్వడానికి అడోలసెన్స్లో అయితే ప్రొజెస్ట్రాన్ లాంటివి ఇవ్వడం. ఇంకొంచెం రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అయితే వాళ్ళు పిల్లలు కావాలి అనుకుంటే ఓవులేషన్ ఇండక్షన్ పెట్టడం, లేదు వద్దు గ్యాప్ ఇస్తాము కొంత అనుకుంటే ఓసీ పిల్స్ ఇవ్వడం, లేదు హెయిర్ కొంతమందిలో గ్రో అవుతుందని చెప్పాం కదా. సో అలాంటి వాటిల్లో ఓసీ పిల్స్లోనే వేరే కాంపోనెంట్ యాంటీ ఆండ్రోసిన్ ఉంటుంది, అది యాడ్ చేసి ఇవ్వడం. ఇలా లక్షణాలు బట్టి ట్రీట్ చేస్తాం అనమాట. ప్లస్ వీళ్ళలో వైటమిన్ డి డెఫిషియన్సీ అన్నది ఉంటుంది. సో వైటమిన్ డి అన్నది సప్లిమెంట్ చేస్తాం. ఇలా రెగ్యులర్గా మేము ఇచ్చిన ట్రీట్మెంట్ ఫాలో అవుతూ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే కంప్లీట్గా పీసీఓడి నుంచి బయటపడవచ్చు. చాలామంది తల్లులు 14 ఇయర్స్ అప్పుడు వచ్చి అడుగుతారు అనమాట. అంటే రేపొద్దున మా పిల్లలకి అంటే పెళ్ళైతే పిల్లలు పుట్టరా అని. అసలు అంతవరకు అనేది ఆలోచించకూడదు. అంత లోపే మనం దాన్ని క్యూర్ చేసుకోవాలి. అన్నెసరీ స్ట్రెస్ వాళ్ళు పెంచుకుని పిల్లలకి పెంచి ఆ స్ట్రెస్ కూడా మళ్ళీ పీసీఓడిని అగ్రివేటే చేస్తుంది. సో అందుకని అట్లా కాకుండా ముందు ఇదేలా క్యూర్ చేసుకోవాలి, దీనికి లైఫ్ స్టైల్ ఎలా మోడిఫై చేసుకోవాలి అది వాళ్ళు తెలుసుకుని పిల్లలకి ఆ విధంగా పాటించేటట్లు చేస్తే ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం పీసీఓడి గురించి? పీసీఓడి లక్షణాలు చిన్న పిల్లల్లో కనిపించేటప్పుడు, అంటే టీనేజ్ గర్ల్స్లో కనిపించేటప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ సలహా తీసుకుని చెప్పిన ప్రకారం మందులు వాడుతూ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఇది ఈజీలీ క్యూరబుల్ డిసీజ్ అమ్మా. బట్ ఈ స్టేజ్లో అనవసరమైనవన్నీ చదివి లేదా డిస్కస్ చేసి నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ రావడము, తర్వాత ఏజ్ పెరిగాక ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, తర్వాత చెప్పుకున్నాం కదమ్మా ఎండోమెట్రియల్ కార్సినోమా, బ్రెస్ట్ క్యాన్సర్, ఇవన్నిటికీ వీళ్ళు ప్రోన్. సో ఆ సిట్యుయేషన్స్ తెచ్చుకోకుండా ఇనీషియల్గానే డాక్టర్ని సంప్రదించి కంప్లీట్గా క్యూర్ చేసుకుంటే పూర్తిగా క్యూర్ అయ్యే డిసీజ్. థ్యాంక్ యూ మేడం.